మీ అందరికీ ఒక్కసారి తెలంగాణ వంటకాలన్నింటినీ కడుపు నిండా భోజనం పెడితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూడాలనిపిస్తున్నది మీరు తింటా ఉంటే. ఎందుకంటే అమెరికాకు తెలంగాణ సంస్కృతికి సారథి పక్షాన మీ ప్రేమలను మోసుకొచ్చినాం మేము. అమీర్పేటలో సాఫ్ట్వేర్లో చిన్న చిన్న డిప్లొమా చేసుకుంటూ ఇరాన్ కేఫ్లో కూర్చుంటి 1 బైట్ ఛాయ్ తాక్కుంటూ మాట్లాడుకున్నటువంటి మాటలను మోసుకొచ్చినాం మీకోసం మా హైదరాబాద్ నుంచి. ఎన్నో రోజులటువంటి చిన్ననాటి మీ జ్ఞాపకాలను మోసుకొచ్చినాం. ఇప్పుడు మా నిర్వాహకులు ఏం చెప్తున్నారంటే వంటలు కూడా తెలంగాణ వంటకాలు పెట్టాలని చెప్పేసి మేము ఇప్పుడు వంటలు చేస్తున్నాం, రేపు పొద్దుగాల పెడతాము, మీరేమైనా పెట్టగలరా అన్నారు. ఇప్పుడు నిజంగా తెలంగాణ వంటకాలు, తెలంగాణ అంటేనే పచ్చకూర గుర్తొస్తుంది, పచ్చి పులుసు గుర్తొస్తుంది. మేము అనేక సందర్భాలు చెప్పుకునే వాళ్ళం, ఇంత దప్పడం పెట్టుకొని ఎండిపోయిన తునకలు వేసుకుంటే ఎంత కమ్మగా వాసన ఉంటుందో, ఇలా ఆటలో కూడా అట్లాంటి కమ్మని వాసనలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆ వాసనలు ఒకసారి మీ అందరికీ చూపిద్దాం.
హలో కడుపు నిండింది కదా, గిన్ని రుచులు. కొత్త పెట్టుకుంటే చుట్టాలను తోలుకొచ్చుకుంటే ఎట్లా పెట్టుకుంటాం, కాయగూరలు ఆకుకూరలు అన్ని గట్లా పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఆడబిడ్డలు అందరూ అడుగుతా ఉన్నారు, ఒక్కసారి మా కోసం మా బతుకు పాట పాడమని, మన బతుకమ్మ పాట పాడమని. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్నది. ఆ సంస్కృతిని ఒక్కసారి మనం అందరం కలిసి మళ్ళొక్కసారి కళ్ళ ముందు బతుకమ్మ నిలుపుకుందాం మనం. సిన్ని మా బతుకమ్మ సిన్నారక్క బతుకమ్మ, దాది మా బతుకమ్మ దామర మొగ్గల బతుకమ్మ, తంగిడు పువ్వులు తలతల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే, ప్రతి ఊరి చెరువేమో ఓ పువ్వుల తోటాయే, గోనుగు పువ్వులు మిలమిల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే, ప్రతి ఊరి చెరువేమో ఓ పువ్వుల తోటాయే. పచ్చని పల్లె పచ్చాని పల్లె మప్పుల్లో లేసింది, వాకిళ్ళు ఉడిచి ముక్కుళ్ళు పెట్టింది, అందాల పొడ్డమ్మ వాకిట్ల పెట్టి చెయ్యెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిలిసే అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తు పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లు ఊరే, పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేసి పూల కోసం బయలెల్లి ఊరికే, సాపవరసి వాకిళ్ళలోన బదులంతా బతుకమ్మ వెళ్తే. పచ్చని పల్లె పచ్చాని పల్లె మప్పుల్లో లేసింది, వాకిళ్ళు ఉడిచి ముక్కుళ్ళు పెట్టింది, అందాల పొడ్డమ్మ వాకిట్ల పెట్టి చెయ్యెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. చింతలు ఊసి చింతలు కాసే ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, తినుకు గురిసి పుడమి మెరిసే ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే, పక్షి ఎగిరి పరుగు తీసే, పశువులన్నీ సింధులు వేసే.
చప్పట్లు కొట్టాలి కదా ఆడబిడ్డల పాటలకు. చేతుల గిలాసలు ఏం లేవు కాదనే సెల్లులు మాత్రమే ఉన్నట్టు అందరి చేతులలో. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మళ్ళొకసారి వరంగల్ భద్రకాళి గుడికాడ చెర్లేసి బతుకమ్మలు ఆడుకున్నట్టు అనిపించినది. అందరికీ ధన్యవాదాలు మళ్ళొకసారి. ఇప్పుడు ఇవాళ ఆట, తెలంగాణ ఆటకు ఏం మోసుకొచ్చినామనంటే, ఎక్కడో ఒక వరంగల్ జిల్లా మా సీతారాం నాయక్ బియా ఉన్నాడు, పార్లమెంట్ సభ్యులు, వారి నియోజకవర్గం తండా నుంచి వాళ్ళ తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే, తెలంగాణ వస్తే ప్రతి కళాకారుల గుండెల్లో ఆత్మ గౌరవం నిలబడుతుంది అనడానికి ఉదాహరణే ఇవాళ మనం శాలిని. కట్టెలను కొట్టుకొని అమ్మినటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి ఒక గిరిజన బిడ్డకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారులను చాలామంది టైంపాస్గా వాడుకున్న వాళ్ళు ఉంటారు. కళాకారుడు అంటే ఎంటర్టైనర్, నన్ను కూడా ఎంటర్టైనర్గా చూసిరు, అది వేరే విషయం అనుకో. కళాకారుడు అంటే ఒక ఎంటర్టైనర్ అనుకుంటారు, కానీ కళాకారులను కూడా ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కళాకారులందరి ఇలా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇట్లాంటి ఆడబిడ్డలందరికీ కూడా ఇలా ఉద్యోగాలనిచ్చి, భద్రతనిచ్చి, జీవితాన్నిచ్చి అమెరికా కూడా మీ అందరికీ ఇక్కడికి పంపించిండు. అమెరికాకు తెలంగాణ పాటను పాడి పంపించిండు మా ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆ నర్సంపేట తండా బిడ్డ పాటను ఇప్పుడు మనం విందాం. Please give to big applause. Please. Kamavar jaila, usire jaila. Kamavar jaila, usire jaila. Okdai rickshaw wala, tomato maji okdai rickshaw wala. Okdai rickshaw wala, tomato maji okdai rickshaw wala. అనా నాయక్ సాబా, నాయక్ పులి అది విశ్రాంతిలో ఉన్నది. థ్యాంక్ యూ అన్నా. మొత్తం అంతా కష్టపడి పాట పాడతా కనీసం సప్పట్లు కొట్టిరా చూడు. సప్పట్లను కొట్టాలి కదా, సప్పట్లను కంప్యూటర్లో చూడాలమ్మా. మనము కంప్యూటర్లో ఓపెన్ చేసుకొని చూడాలి సప్పట్లు ఎట్లా ఉండవు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మాకు వాస్తవంగా
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకురి. మంచి మాటను పదే పదే చెప్పాలనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ ఆట ఇది 4 కోట్ల ప్రజల ఆటగానే దీన్ని భావించుకుంటా ఉన్నాం. దీనికి అమెరికాలో ఉన్న వాళ్ళే సంఘ సభ్యులు గారు, యావత్ తెలంగాణ అంతా కూడా దీనిలో సంఘంలో సభ్యులన్న భావన ఇవాళ మా అందరిలో కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.